లగచర్ల ఘటనలో అమాయకులను మాత్రమే అరెస్టు చేసి జైల్లో వేశారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కారాగారంలో 19 మంది లగచర్ల గ్రామ రైతులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులు కలిశారు. ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. లగచర్ల ఘటనలో అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వక్కి వెంకటయ్య డిమాండ్ చేశారు. కలెక్టర్పై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. అది ఆసరా చేసుకుని పోలీసులు అమాయకులపై దాడి చేసి అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అండగా ఉంటుందని, ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని తప్పక కలుస్తామని తెలిపారు. మరి మొట్టమొదలైతే కలెక్టర్పై దాడి మాత్రం అది మంచి పద్ధతి కాదు. దాన్ని మనం ఖండించినాం. అందరూ కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాడి చేయడము అది మంచి చర్య కాదని చెప్పి కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. అది సాకు చూసుకొని పోలీసులు విచ్చలవిడిగా గ్రామాలపై పడి అర్ధరాత్రి మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అమానుషంగా దాడి చేసి మహిళలను అయితే చూపరాందాలు దెబ్బలు కొట్టి ఇలా అమాయకులైన గిరిజనులను, ఎస్సీలను, బీసీలను కూడా ఎవరైతేనేమి, కులమే ఎవరైతేనేమి అమాయకులను మాత్రం ఇలా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చింది. మేము కూడా చెప్పినాం, కలెక్టర్పై దాడి తప్పే, కానీ ఆ నెపం చూసుకొని మీరు అమాయకులను జిల్లాలో పెడితే మాత్రం ఒప్పుకోమని చెప్పినాం. అక్కడ కలెక్టర్కు ఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇచ్చినాం. ఎవరైతే అమాయకులైతే జిల్లాలో ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళ మీ కేసులు ఎత్తేయాలి, వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చినాం. మేము కూడా గిరిజనులందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్కి వస్తే వాళ్ళ యొక్క అప్లికేషన్ స్వీకరించి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నోటీస్ ఇచ్చినాం.